బిడ్డ ఓటేసి 20 రోజులు దాటే ఏ పార్టీ గెలిచే ఏ పార్టీ ఓడే ఏం చెప్తలేరెందుకు? ఓరి ఎల్లయ్య, నా ఏలికి అంటించిన ఇంకు ఎలిసిపోయింది గాని మన ఎంపీ ఎవరో ఇంకా తెలియకపోయాంరా. నేను ఎవరికి ఓటేసినో కూడా మతికి రాలేదురా బాయ్. గిన్ని రోజుల నానబెడితే అని పబ్లిక్ మాట్లాడుకుంటురట కాదా? మరి పోయిన నెల 13 నాడు పోలింగ్ అయితే ఇంతవరకు మిషన్లు ఇప్పకపోయిరి, ఫాస్ట్ ఫెయిల్ చెప్పకపోయిరి. ఇక యాళ్ళైందుల్లా ఆయితారం తెలంగాణ బర్త్డే సంబరాలు. సోమవారం ఏం లేదు, మంగళవారమే ఓట్లు లెక్క పెట్టేది. మన కాడ 17 ఎంపీ సీట్లకు 13 తారీఖు నాడు ఏళ్ళకి ఇంకు రుద్దుకుంటే ఓట్ల మిషన్లు కొంట పోయి స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిండ్రు. అప్పటికెళ్ళి ఫుల్ సెక్యూరిటీ నడుము ఉన్నాయి. ఈ సీసీటీవీ కెమెరాస్ తో పాటు స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. రోజు పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజు కూడా ఇద్దరు వచ్చారు. ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇది చూసుకొని వెళ్ళొచ్చు. 34 జాగాలలో కౌంటింగ్ సెంటర్లు పెట్టి 10,000 మంది ఆఫీసర్లను తయారు పెట్టిండ్రు. 4 తారీఖు నాడు పొద్దుగాల 8 గంటలకెళ్ళి సురువు అవుతుంది కౌంటింగ్. మొదలు పోస్టల్ బ్యాలెట్ వేయించినాక ఈవీఎం మిషన్లు తెరుస్తారు క్యాండిడేట్ ఏజెంట్ల ముంగట. ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. అట్ ర్యాండమ్ 5 పోలింగ్ స్టేషన్స్ ని పికప్ చేసి దానికి వీవీప్యాట్ స్లిప్స్ ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం ఆర్డర్ తోటి కలెక్టర్లు అంతా కౌంటింగ్ పనులు జగబెడుతున్నారు అంతటా. నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ సెంటర్లు పడ్డ ఓట్లను బట్టి 24 రౌండ్ల దాకా ఉంటాయి. ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ బై 8:40కి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తుంది. మొత్తం రౌండ్ వచ్చినాక ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే గాళ్ళు గెలిచినట్టు. కౌంటింగ్ సెంటర్ల కాడ ఫుల్ బందోబస్తు పెడుతున్నారు. మొత్తం 144 సెక్షన్. నిలబడ్డోళ్లను ఏజెంట్లను తప్ప ఎవరిని దగ్గర రానియారు. ఏడేమైతుంది మొత్తం రికార్డు చేస్తూనే ఉంటాయి సీక్రెట్ కెమెరాలు. లోపలికి ఫోన్లు కూడా పట్టుకపోనియారు. 17 ఎంపీ సీట్లకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు కౌంటింగ్ వచ్చే వరకు మాపటీలు అవుతుంది అల్కగా. మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్ గా కూడా పూర్తి చేయడానికి మేము మనకాన్నే కాదు దేశమంతా 4 తారీఖు నాడే ఓట్లు లెక్క పెట్టేది. ఆంధ్రాలో అసెంబ్లీ రిజల్ట్ కూడా గాదినమే. తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది, పక్క రాష్ట్రంలో ఏ పార్టీ పవర్లోకి వచ్చేది, దేశాన్ని ఎవరు ఏలబోతున్నారు అనేది ఎరకైతానికి ఇంకో 2 రోజులే ఉన్నదుల్లో.